బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో స్పీడ్గా సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా తన 76వ చిత్రాన్ని ప్రకటించాడు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్ లో రవితేజ వెరీ స్టైలిష్ గెటప్ లో డిజైనర్ సూట్ వేసుకుని మిస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. ఎయిర్ క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను ముందు సీటుపై కాలు పెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో స్పానిష్ పుస్తకం ఉండడం ఆసక్తిని పెంచుతోంది. నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల రవితేజ సిగ్నేచర్ స్టైల్ కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రానికి అనార్కలి అని టైటిల్ పెడతారని సమాచారం. జూన్ 16 నుంచి హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు చెబుతూ వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉన్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారిలో తన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ ని ఇప్పుడు రిపీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ భామ ఎవరో కాదు, కిలాడి బ్యూటీ హీరోయిన్ డిబ్బుల్ హయాతి. కిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డిబ్బుల్ హయాతి తర్వాత గోపీచంద్ తో రామాయణం లాంటి సినిమాలు చేసిన ఆమెను పెద్దగా ఎవరు గుర్తుపట్టలేదు. డింపుల్ హయాతి రవితేజతో కిలాడి ఆ తర్వాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్ అయ్యాయి. ఆమెను అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఆమెకి రవితేజ అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. ఇక ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా ఆషికా రంగనాథ్ని తీసుకుంటారని సమాచారం. నా సామిరంగ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది ఆషిక. ఈ విశ్వంబరలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అనార్కలి చిత్రంలో రవితేజ సరసన అవకాశం అందుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే చిత్రానికి ఒక సమయంలో అమితాబ్ బైజు, కయాడు లోహర్ పేర్లు కూడా వినిపించాయి. అయితే వీళ్ళిద్దరి కాల్ షీట్లు దొరకడం కష్టమైంది అని తెలుస్తోంది. జూన్ లో మొదట్లో, నవంబర్ లో సినిమా పూర్తి చేయాలని నిర్మాతల ప్రణాళిక. అందుకే ఇతర హీరోయిన్లు వేటలో కాలయాపన చేయకుండా ఆషికాని ఫిక్స్ చేశారట. ఇక అఫీషియల్ గా మేకర్స్ చెప్పాల్సింది మాస్ మహారాజా రవితేజకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో పాటుగా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్ లో రవితేజ రోల్ యాటిట్యూడ్ ని గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్ లో స్పానిష్ నేర్చుకునే బుక్ ఒక చేతిలో, మరి చేతిలో షాంపెన్ బాటిల్ తో కనిపిస్తూ ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ సినిమాని రిలీజ్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాని అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే రవితేజ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. వెంకీ, దుబాయ్ శ్రీను, కిక్, కృష్ణ ఇలా ప్రతి ఒక్క మూవీలో రవితేజ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా అలాంటి కుటుంబ కథని రాశారట. మార్చ్ 4 సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. విడుదలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో రవితేజ కొత్త సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చ్ 4 సినిమా విడుదలకి ముందే రవితేజ తదుపరి సినిమా అనార్కలి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యాయి. రవితేజ డేట్ల కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైన సినిమాని షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తున్నారు. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో అనార్కలి షూటింగ్ ని ప్రారంభించబోతూ ఉన్నారు. కేవలం 4 లేదా 5 నెలల్లో సినిమా షూటింగ్ ని పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తున్నారట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్లు ఈజీగా దొరికి హీరోయిన్స్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.